అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పవర్ కట్ కాబోతుందా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి 3 రోజులు అవుతున్నది. 3 రోజుల నుండి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి పోయిన మొదటి రోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ. రెండో రోజు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిందట, మాట్లాడిందట. మూడవ రోజు అంటే నిన్న రాహుల్ గాంధీ కలిసిందట. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి మాట్లాడిందట. దేని అంశం పైన రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఏ అంశం పైన ప్రధానంగా 3 రోజులు అక్కడ మకాం వేసిందంటే, ఒకటి మొన్న మంత్రివర్గంలోకి 3 తీసుకున్నారు. వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్. ఈ 3లో ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇద్దాము అంటే ఎవరెవరికి ఏ శాఖ ఇద్దాము, ఏ పోర్ట్ఫోలియో ఇస్తే వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ఒక అంశం. రెండోది, రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు. నేను పంపించినటువంటి పేర్లు ఒక్కటి కూడా కన్ఫర్మ్ అవుతలేవు. ఎందుకు కన్ఫర్మ్ అవుతలేవు? ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి రావడానికి కారణము బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అనేది ఒక చర్చ ఉన్నది. వీళ్ళే అడ్లూరి లక్ష్మణ్కి ఇప్పించారు. అడ్లూరి లక్ష్మణ్కి బాగా దోస్తులు, అంటే బాగా అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత బట్టి విక్రమార్క అనేది ఒక పెద్ద చర్చ. ఇంకోటి, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఊడిపడ్డటువంటి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, తర్వాత ఆయనే ఇంకో పార్టీ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు. ఓ మీటింగ్లో ఆయన ఒక ఫంక్షన్కి పోయినప్పుడు చెప్పిండు, మాట్లాడిండు. ఆయన ఏం చెప్పిండంటే, నేను బీజేపీలో స్కూలు, కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు దగ్గర, జాబ్ ఏమో నేను రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ స్టేట్మెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, ఇదొక క్వశ్చన్. తర్వాత రేవంత్ రెడ్డి పవర్ కట్ కాబోతున్నదా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించబోతున్నారా అనేది ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే, మంత్రివర్గం ఇప్పుడు దాదాపు 12 మంది మంత్రులు ఉన్నారు కదా. ఈ 12 మంది మంత్రులలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నది. అంటే దీంట్లోకి వెళ్ళి కొండా సురేఖను తీసేయబోతున్నారని చెప్పి ఒక చర్చ. తర్వాత జూపల్లి కృష్ణారావుని కూడా తొలగించే అవకాశం ఉందనేది ఒక చర్చ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోతున్నది ఇంకొక చర్చ. సో ఈ అంశం పైన కూడా కొంత డిస్కషన్ నడుస్తూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకోటి, రేవంత్ రెడ్డి హైకమాండ్తో మాట్లాడిందని, ఏది నేను పంపించిన లిస్టు ఫైనల్ కాలేదు, మంత్రులకు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ నాకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు, నన్ను ఎందుకు మీరు ఇంత చులకనగా చూస్తున్నారు అనేటటువంటి పాయింట్తో రేవంత్ రెడ్డి కొంత హైకమాండ్తో మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. అయితే నిన్న హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పొద్దుగాల ఢిల్లీకి బయలుదేరే కార్యక్రమం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. ఎవ్వరికి చెప్పకుండా, చెప్పబట్టకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్లీ వెళ్ళిపోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయినటువంటి మరుక్షణం సాయంత్రం బట్టి విక్రమార్కకు ఢిల్లీ హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. బట్టి విక్రమార్క ఎవరికి చెప్పకుండా హుటాహుట్టిన బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళిపోయిండు. మళ్ళీ వీళ్ళు విత్ ప్రోటోకాల్ అట్లేం పోలే, గన్మెన్లకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క. మరి ఎందుకు పోయారు ఢిల్లీకి? ఆల్రెడీ రేవంత్ రెడ్డి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి సంబంధించిన అంశం అంతా కూడా అక్కడ నడుస్తుంది. ఇంకా 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు సత్తా ఉన్నటువంటి లీడరు, ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు అనేటటువంటి అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది. మరి ఈ టైంలో బట్టి విక్రమార్క ఎందుకు పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పోయిరు అనేది ఒక పెద్ద చర్చ. ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, ఏదైనా చేయాలంటే ఫస్ట్ సజెషన్ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి బాస్. అలాంటి రేవంత్ రెడ్డిని ఆ ఢిల్లీలో ఉంచుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచారు, బట్టి విక్రమార్కని పిలిచారు. ఒకటి ఏంటంటే, హోంశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది ఓ పెద్ద చర్చ నడుస్తున్నది. తర్వాత హోమ్ మినిస్టర్తో పాటు బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పదవి అది వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారట. హోమ్ మినిస్టర్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రి బట్టి విక్రమార్కకి ఇవ్వబోతున్నారు అనేది ఓ పెద్ద చర్చ నడుస్తున్నది. తర్వాత డిప్యూటీ సీఎం పదవి కూడా కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. అంటే బట్టి విక్రమార్కకు కాకుండా ఇంకో వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇచ్చి బట్టి విక్రమార్కకి ఓ 2-3 శాఖలు అప్పచెప్దాం. ఎందుకంటే బట్టి విక్రమార్క కొంత
ఆ శాఖలను మెయింటైన్ చేయగలటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ కాబట్టి కొంత బాధ్యతలు అప్పగిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అనేది కొంత బాధ్యతతో కూడుకుంది, ఎక్కువ బాధ్యతతో కూడుకుంది కాబట్టి సో బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం తీసేసి బట్టి విక్రమార్క 2-3 కీలకమైనటువంటి పదవులు ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్లో వినబడుతున్నటువంటి వాదన, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తప్పిస్తుందా కాంగ్రెస్ హైకమాండ్. అందుకే హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లనే బట్టి విక్రమార్కని ఢిల్లీకి పిలిచినారా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని తిడుతూ వచ్చిరు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చిరు. రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, మా మాట వింటలేడు, ఇష్టానుసారంగా వివరిస్తుండు, రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ అయిపోయినాయి, హెచ్సియు విషయంలో రేవంత్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నాడు, తర్వాత హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చెప్పినా వినలేదు, తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుందామని ఎప్పటి నుండో చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం, ఇక ఏది చెప్తే అదే ఫైనల్ అనేటటువంటి తరహాలో ఉన్నాడు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో అన్ని విషయాలలో సజెషన్ ఇచ్చినాం, మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను సజెషన్స్ ఇస్తే తీసుకుంటలేడు, పట్టించుకుంటలేడు, ఇటువంటి ముఖ్యమంత్రి మాకెందుకు అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్లు ఇచ్చినారు. గతంలో చాలా మంది కంప్లైంట్లు ఇచ్చినారు, ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి దరఖాస్తులు కూడా ఇచ్చినారు. ఇవన్నీ కూడా మనం చూసినాం పిన్ టు పిన్. కానీ ఇప్పుడు ఈ టైంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కని ఎందుకు పిలిచారు, పిలవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క ఉన్నది. ఇంకోటి ఏంటంటే దీంట్లో 2-3 అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2.5 సంవత్సరాలు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వల్లనే కొంత కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతా ఉంది, ఇబ్బంది అవుతుంది, కాబట్టి రేవంత్ రెడ్డిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇద్దామా అనే ఆలోచనలో హైకమాండ్ ఏమన్నా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు, కాంగ్రెస్లో ఉండేటటువంటి కథ ఇదే. ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు, 65 మందిలో 35 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసి 30 మంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఎక్కువ సపోర్ట్ ఎమ్మెల్యేలకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎన్నుకునేటటువంటి బాధ్యత ఓటర్లకు ఉంటుంది, ముఖ్యమంత్రికి ఎన్నుకునేటటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 35 మంది కనుక ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డే కావాలి, మాకు రేవంత్ రెడ్డి వద్దన్నారు అనుకో, మెజారిటీ వర్గం ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ముఖ్యమంత్రి స్థానంలో కొంత సీటు దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని సడన్గా పిలవడానికి కారణం, మంత్రివర్గంలోకి కొత్త వాళ్ళని ఇంకా 3 ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా తీసుకుందాం, ఏ విధంగా ముందుకు పోదాం అనేటటువంటి అంశం ఒకటి. తర్వాత వాకాటికి ఏ పదవి ఇస్తారు, తర్వాత వివేక్ వెంకటస్వామికి ఏ పదవి ఇస్తారు, అడ్లూరి లక్ష్మణ్కి ఏ పదవి ఇస్తారు అనేది ఒక చర్చ. తర్వాత మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు, కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చారు, ఇంకొక శాఖలు కూడా ఇచ్చారు. మరి కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆమె ఫిట్టా అన్ఫిట్టా? ఆమె ఎక్కడ చూడు వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కాబట్టి కొండా సురేఖ లాంటి వ్యక్తి వద్దు అనేది ఒక చర్చ నడుస్తుంది. కొండా సురేఖ వద్దు, కొండా సురేఖ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోండి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి కొండా సురేఖను తీసేసి విజయశాంతిని తీసుకురావచ్చు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలుగుతున్నాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డిని తెరపైకి తీసుకురావచ్చు. జూపల్లి కృష్ణరావుని తప్పించి ప్రేమ్ సాగర్ని తీసుకురావచ్చు. అంటే కొంతమంది పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ మీరు చూడు, స్టార్టింగ్ నుండి 46వసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీ కలుస్తలేడు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీళ్ళే. ఓసారి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పోతే అసలే కలవలేదట. కాబట్టి రేవంత్ రెడ్డికి మస్తు డౌట్ ఉంది, రేవంత్ రెడ్డికి టెన్షన్ ఉంది, నన్ను తీసేస్తారా, నన్ను ఏమైనా ఎగ్జిట్ చేస్తారా, నా పని అయిపోయిందా అనేటటువంటి టెన్షన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే బాధలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పవర్ కట్ అవుతుందా, రేవంత్ రెడ్డికి ఆప్షన్స్ కట్ చేస్తున్నారా, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయబోతున్నారా, మరి తీసేస్తే ఎలాంటి అంశాలు ఉండొచ్చు, ఉంటే ఎలాంటి అంశాలు ఉండొచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కానీ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డిప్యూటీ సీఎం పదవి కొంత వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం అని ఇంకోటి అనేకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం ముద్రా సామాజిక వర్గానికి ఇచ్చినాం, బీసీలకు పెద్దపీట వేసినాము, హోంశాఖ బట్టన్నకి ఇచ్చినాము, అట్లేమని ఉండొచ్చు. లేకపోతే బట్టన్న పదవి బట్టన్నకే ఉండి హోంశాఖ ముద్రా సామాజిక వర్గానికి ఇచ్చినామని కూడా కొంత ఒక అంశం తెరపైకి తీసుకురావచ్చు. సరే, ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. సో రేవంత్ రెడ్డి మరి ఆయన ఢిల్లీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉండంగానే ఇటు ఇద్దరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్లు వీళ్ళు ఎందుకు వేరు అనేది అనేక క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. చూడాలి రేవంత్ రెడ్డి పవర్స్ ఏమైనా కట్ కాబోతున్నాయా, మన మంత్రులకు సంబంధించిన మార్పులు చేర్పులు అవుతున్నాయి, మరి ముఖ్యమంత్రి మార్పులు కూడా ఉండొచ్చా అనేది కొంత ఆసక్తిగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.